పత్తిపాడు నియోజకవర్గంలో ఉన్న మర్యాద ఎక్కడ ఉండదండి. మా తండ్రి గారిని బీసీ వర్గాలు చీరల మీద నడిపించిన సందర్భాలు ఉన్నాయండి. దళితులైతే రోజు ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళినా 20-30 బిందెలు నీళ్లు కాళ్ళ మీద పోసేవారండి. కొంతమంది అయితే పల్లెల్లో మా తండ్రి గారి కాళ్ళ మీద నీళ్ళు పోసి ఆ పల్లెల్లో నీళ్ళు అలా స్నానం చేసి మీద పోసుకునేవారండి. అటువంటి అభిమానం పొందిన కాన్స్టిట్యున్సీ అండి. వారి భిక్ష వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానండి. దీంట్లో ఎవరు ప్రమేయం లేదండి. బీసీ వర్గాలు, దళిత వర్గాలు, మా కాపులో 5% ఉంటారండి. ఎస్సీలు కావాలి. ఏం చేశారంటే వీళ్ళు గతంలో వీళ్ళ తండ్రి గారిని ఎస్సీలు అయితే ఆయన కాళ్ళు కొడుక్కుని ఆ నీళ్లు చల్లుకునేవాళ్ళంట. ఇది ఎక్కడ దుర్మార్గం, ఎంత అహంకారం ఒకసారి చూడండి. అతను స్వయంగా చెప్తాడు, నేను ప్రెస్ మీట్ వినండి సోదరులారా, దళిత సోదరులు కానీ ఇంకెవరన్నా కానీ ఇలాంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుని రేపొద్దున ఏం చేయదలుచుకున్నాడు. ఇంత అహంకారమా? తన తండ్రి నిజంగా జరిగిందేమో అంత అహంకారంగా చేయించుకున్నట్టాడేమో. ఈ దళిత సోదరుల్ని కాళ్ళు కడిగించుకుని వాళ్ళు నీళ్లు చల్లుకునేవాళ్ళంట, ఇల్లంతా కూడా చల్లుకునేవాళ్ళంట ఆయన పాదాల స్పర్శ చేసి. ఇదేమంటారు, రాశరకం అంటారా? దీన్ని పోగొట్టడానికి కదా, దీన్ని పోగొట్టడానికి కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని అంతా కూడా అర్పించి పోరాటం చేశాడు. ఇలాంటి అహంకారపూరితమైన ఎదవలు దుర్మార్గులు ఉండమట్టే కదా ఎంత మేలు చేసినా కానీ పాదాలు కడిగి నీళ్లు చల్లుకునే దుర్మార్గ చర్యలు చేయొచ్చా? మేలు చేసిన వాళ్ళు చాలామంది గాంధీ గారులు ఉన్నారు, నెహ్రూ గారులు ఉన్నారు, లేదంటే సుభాష్ చంద్రబోసులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంకా రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు ఉన్నారు, బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఏ రోజునైనా వాళ్ళు కాళ్ళు కలిగించుకుని నెత్తిని పోసుకోలేదే. నీ తండ్రి ఎందుకు అంత చేయించుకోవాల్సి వచ్చింది అది నిస్సిగ్గుగా చెబుతావు. మళ్ళీ బీసీలు అయితే చీరలు పరిచి రోడ్ల పక్కన ఆయన కింద నడవకుండా వాళ్ళు చీరలు పంచి రోడ్డు మీద పరిచి నడిపించేవారంట. ఏంటయ్యా నువ్వు చెప్పేది? నీ కులహంకారం, నీ అహంభావాన్ని అంతా కూడా నేను బయట పెట్టుకుని ఈ రోజున వైఎస్ఆర్సీపీకి నువ్వు అండగా నిలబడతాను. కాపులు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు దారి లేక అన్ని దారులు మూసుకుపోయిన తర్వాత మాలాంటి కాపు జాతిలో కరెక్ట్గా పనిచేసి రాజశేఖర రెడ్డి గారికి కెమెరా పెడుతాముడు ఇప్పటికి కూడా పార్టీ మారిన ఆ ఫోటో తీయకుండా మాలాంటి వాళ్ళని గుండెల్లో పెట్టుకుని ఉన్నాం ఆ కుటుంబాన్ని. అంటే మాలాంటి వాళ్ళు దూరం చేసుకుని దుర్మార్గమైన పేరు నాని లాంటి వాడిని కాపు జాతిలో చీడపుట్టినటువంటి పేరు నాని లాంటి వాడిని కానీ, అంటే వీళ్ళందరూ కూడా ముద్రగడ పద్మనాభ లాంటి వాళ్ళు కానీ వీళ్ళు కాపు జాతికి పెద్ద శత్రువులు. అతను కాపు జాతికి అనుకూలమని ఏమో ఆ రకంగా పోరాటం చేసి కాపు విలువలు తగ్గించాడు. కాపు జాతికి మిగతా జాతులకు ఎడంగా జరిగిపోవడానికి కారణమయ్యాడు. ఇతనేమో పూర్తిగా కాపుల్ని హననం చేస్తూ వ్యక్తి హననం చేస్తూ కాపు జాతి ఎక్కడ కూడా పైకి రాకూడదు, నేను మాత్రమే ఉండాలి, నా కుటుంబం మాత్రమే ఉండాలని కాపు జాతి మీద విషం కెక్కేటువంటి ప్రవర్తనతో ఉన్నటువంటి వ్యక్తి పేరు నాని మచిలీపట్నం నాయకుడు. అలాగే అతను ముద్రగడ అయితేనేమో కాపు జాతి మీద ఏదో ఉందని చెప్పేసి మిగతా కులాలన్నిటి కూడా దూరం చేసినటువంటి దుర్మార్గమైన విధానాలు. వీళ్ళిద్దరికీ కూడా నోబెల్ ప్రైజులు ఇవ్వాలి ఈ కాపు జాతిని ఇంత హననం చేసినందుకు. ఇలాంటి అహంకారపూరితంతో ఇతను కానీ అతను డైరెక్ట్లీ కూడా వీళ్ళిద్దరు కూడా నా దృష్టిలో కాపు జాతికి పట్టిన చీడ పురుగులు. Please subscribe to Chanakya channel.